హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మా ఆయన పనీర్ బటర్ మసాలా చేశారు. ఆయన మాటల్లోనే రెసిపీ విందాం. బటర్ మసాలా చేసుకోవడానికి ముందు పనీర్ని వేడి నీళ్ళలో పెట్టుకుంటే బాగా మెత్తగా అవుతుంది. ఒక 1 అవర్ వేడి నీళ్ళలో నానబెట్టిన తర్వాత దాన్ని చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకొని ఉప్పు కారం పట్టించామన్నమాట. అంటే ఫ్రై చేసుకుంటే కొంచెం కారంగా ఉప్పు సప్పగా లేకుండా ఉండడానికి ఉప్పు కారం పట్టించి దీన్ని బటర్లో లైట్గా షాలో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాము. తర్వాత పనీర్ బటర్ మసాలాలో మెయిన్ పేస్ట్ అనమాట. ఈ పేస్ట్ చేయడానికి 3 ఉల్లిపాయలు, 6 టమోటాలు పెద్ద సైజువి, దాల్చిన చెక్క, యాలకులు, బిర్యానీ ఆకు, కాజు ఒక 15-20 కాజు, అలాగే పసుపు, కారము, ఉప్పు, కాశ్మీరీ రెడ్ చిల్లీ కలర్ కోసం ఇవన్నీ వేసి ఒక 15 to 20 మినిట్స్ బాగా బాయిల్ చేసుకొని వీటిని మిక్సీ గిన్నెలో వేసుకొని బాగా పేస్ట్ చేసుకున్నాం అన్నమాట. ఇదే మెయిన్ పేస్ట్ కర్రీకి బాగా టేస్ట్ రావడానికి. తర్వాత పనీర్ ముక్కల్ని షాలో ఫ్రై చేసుకున్నాము. షాలో ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ముక్కలు తీసేసిన తర్వాత మిగిలిన ఆయిల్లో ఇంకొంచెం ఆయిల్ వేసి కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కొంచెం వేసి దాన్ని కొంచెం అట్లా వేయంగానే ఒక 30 సెకండ్స్ ఫ్రై చేసేసి పనీర్ మసాలా పేస్ట్ చేసుకున్నది వేసి బాగా ఆయిల్ సపరేట్ అయ్యేదాకా బాగా ఒక 15 మినిట్స్ వేడి చేసుకున్న తర్వాత మళ్ళీ ఇందులో మనకి రిక్వైర్డ్ క్వాంటిటీ ఎంత కావాలో అంత వాటర్ వేసేసి తర్వాత టేస్ట్ కోసం కారం ఉంది కాబట్టి కొంచెం టొమాటో కెచప్ వేసాము. దీని తర్వాత వాటర్ వేసుకొని ఎంత కావాలో అంత వాటర్, 1 లీటర్ 1/2 లీటర్ వాటర్ వేసేసుకొని తర్వాత పనీర్ ముక్కలు వేసుకొని బాగా ఒక 10 మినిట్స్ బాయిల్ చేసుకున్న తర్వాత కసూరి మేతి, బటరు, క్రీమ్ వేసేస్తే పనీర్ బటర్ మసాలా కర్రీ రెడీ.